హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. లాస్ట్ వీకెండ్ మా హస్బెండ్‌కి, ఇంగా పిల్లలకైతే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఫ్రైడే, సాటర్డే వీకెండ్ హాలిడేస్. ఇంకా సండే వచ్చేసి గల్ఫ్ సమ్మిట్ అనేసి హాలిడే అయితే ఇచ్చారు. మేము ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ 3:30కి అలా బయలుదేరాము. మేమైతే హవేలీలో ఉన్న హవేలీ పార్క్ అయితే వెళ్ళాము. దీనికి చానా రోజుల నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. కానీ కుదరలేదు. ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా! ఆడుకుంటారో లేదో అనేసైతే వెళ్ళలేదు. కానీ హవేలీ పార్క్ మాత్రం చాలా బావుంది. ఇక్కడికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏముండదు. మనము కార్డ్ తీసుకొని అందులో అయితే రీచార్జ్ చేసుకోవాలి అమౌంట్. ఏ రైడ్ ఎక్కాలన్నా ఆ కార్డ్ వచ్చేసి స్కాన్ చేయాలి. సేమ్ టెక్ జోన్ లాగే అనమాట. ఈ హవేలీ పార్క్‌లో బయట ఆడుకోవడానికి కూడా ఉంది ఓపెన్ ఏరియాలో. ఇవన్నీ బయటనమాట. ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళైతే ఎక్కడానికుంది. ఇంకా పిల్లలకైతే లోపలుందనమాట. బయటైతే చాలా చలిగా ఉంది. అందుకే పిల్లలైతే కొద్దిసేపు లోపలైతే ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక కార్డ్ తీసుకున్నాడు. అందులో 5 కేడీ అయితే రీచార్జ్ చేశారు. మా దర్శి అయితే అస్సలు భయపడలేదండి. ప్రతి ఒక్క రైడ్ అయితే ఎక్కాడు. బాగా ఆడుకున్నాడు. మా చిన్నోడైతే మాత్రము ఈరోజు అసలు ఒక్క రైడ్ కూడా ఎక్కలేదు. భయమనేసి అలాగే ఉండిపోయాడు. దీని లోపలికైతే వెళ్లి చూడండి మా దర్శి ఎలా ఆడుకుంటున్నాడో. అస్సలు భయపడలేదు వాడు. ఆదిత్య మాత్రం ఇదొక్క రైడే ఎక్కాడండి. మిగతా ఏవి ఎక్కలేదు. మా దర్శికి ఈ గేమ్ చాలా నచ్చింది. 3 టైమ్స్ అయితే ఎక్కాడు వాడు. ఫస్ట్‌లో కొంచెం భయపడ్డాడు కానీ, నేర్చుకున్న తర్వాతయితే చాలా బాగా ఆడుకున్నాడు. మా ఆదిత్య అయితే అస్సలెక్కలేదు. పిల్లలు కొద్దిసేపు ఆడుకున్న తర్వాతయితే స్నాక్స్ తిన్నారు. ఇక్కడ లోపల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది. మా పిల్లలైతే పొటాటో తిన్నారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లెస్ స్పైసీ వేసుకొనైతే తిన్నారు. లోపల కొద్దిసేపు ఆడుకున్న తర్వాతయితే బయటికి తీసుకొచ్చాము. చలి ఎక్కువగా ఉందనేసి కొంచెం సేపయితే బయట కూడా ఆడిచ్చాము పిల్లల్ని. ఇక్కడ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళెక్కే రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవొచ్చేసి అన్ని గేమ్స్ అనమాట. మనం విన్ అయితే మనకు టాయ్ అయితే ప్రైజ్‌గా వస్తుంది. దీనికి మళ్ళీ సెపరేట్‌గా 2 కేడీ అయితే పే చేయాలంట. జెయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైమ్ అనమాట నేను ఇలాంటి జెయింట్ వీల్ చూడటము, ఇంకా ఎక్కటము. చిన్నప్పుడైతే చాలానే ఎక్కాననమాట. నా మ్యారేజ్ కాకముందయితే రాజంపేటలో ఎగ్జిబిషన్ పెడతారు కదా! అక్కడైతే చాలా సార్లు ఎక్కాను. కానీ ఇంత పెద్దది చూడటము, ఇంకా ఎక్కటము ఫస్ట్ టైమ్ అనమాట. జెయింట్ వీల్ చూడ్డానికి పెద్దగా ఉంది గానీ, వాళ్ళు మాత్రం చాలా స్లోగా అయితే మూవ్ చేశారు. పిల్లలున్నారని, ఇంకా చలి పెడుతుంది గదా! అందుకనేసి. పిల్లలు భయపడతారేమో అనుకున్నాను. కానీ అస్సలు భయపడలేదు. మా దర్శిగాడైతే మమ్మీ ఇది చాలా స్లోగా వెళ్తుందనైతే అంటున్నాడు. ఈ జెయింట్ వీల్ మీద నుంచి చూస్తే మొత్తం కోవేట్ అంతా కనిపిస్తుందండి. చాలా బావుంది.
కోవైట్‌లో ఉన్నవాళ్ళు నా వీడియో కనుక చూస్తుంటే ఒక్కసారి వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకొని. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటారు. ఒక 3 రౌండ్స్ మాత్రమే తిప్పారనమాట. ఎక్కువ సేపయితే ఏం తిప్పలేదు. ఇదేనండి యాక్సెస్ కార్డు మేము తీసుకున్నాము. ఇంకా 5 కేడీకైతే రీచార్జ్ చేపిచ్చాము. ఇంకా లాస్ట్‌లో అయితే ఈ ఒక్క రైడయితే ఎక్కారు. 6:30కి అలాగైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ చలైతే పెరుగుతుంది. అందుకే ఇక్కడ పెట్ షాప్ కూడా ఉందండి లోపల. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.